ఇచ్చిన మాట తప్పటం చంద్రబాబు నైజం అన్నారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఎన్నికలకు ముందు తల్లులకు 15,000 పిల్లలకు 15,000 అంటూ ప్రచారం చేసి మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే చొక్కా పట్టుకోమన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు అందితే చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం సాధ్యం కాదంటూ చంద్రబాబు మరొకసారి చేతులెత్తడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఒక చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుందా, లేకుంటే ప్రజాప్రతినిధులు అందరూ ఇట్లే ఉంటారా? దాంట్లో చెప్పిన మాట తప్పడంలో చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడు ఎవరు లేరు. మన 2014 నుంచి 2019 వరకు చూసాం, అన్నీ చేసాం. ఇప్పుడు 24 నుంచి ఎలక్షన్లలో కూడా అన్ని హామీలలో సూపర్ 6 అని చెప్పి ప్రతి ఒక్కసారి చంద్రబాబు నాయుడు కంటే చంద్రబాబు నాయుడు అమ్మడండి వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది గడప గడప ఈ మామూలుగా ఈ ఎలక్షన్ క్యాన్వా తిరిగేటప్పుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పి మాట్లాడి ప్రజలను మోసం చేసిన వాళ్ళంతా. ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఎంత అప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు టైంలో ఎంత అప్పులు చేసినాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు చేసా కూడా ప్రజలకు అందరికీ డబ్బులు ఇచ్చినాడు. కరోనా లెక్క పెట్టకుండానే మొత్తం అందరికి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందర మాట చెప్పినాడో, ఏదైతే ప్రామిస్ చేసినాడో అవన్నీ కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నాయని కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకు కూడా మనం మాట చెప్పినాం. ఒక రాజకీయ నాయకుడు మాట చెప్తే విశ్వసనీయత ఉండాలి. రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకం లేదు, అది మనం నిలబెట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాలు 4,50,00,000 డబ్బులు పంచడం జరిగింది. ఏదైతే ప్రశ్నించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులను ప్రశ్నించి తమ పథకాలు అమలు చేసే విధంగా ప్రజలే ముందుకు రావాలి, లేకుంటే వారి తరపున పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.